ప్రజల ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు రైల్వే శాఖ మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలను కలుపుతూ మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. సికింద్రాబాద్ విశాఖ మధ్య 2వ వందే భారత్ రైలుకు రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఈ రైలును ప్రధాని మోదీ నేడు వర్చువల్ గా ప్రారంభించనున్నారు. గురువారం మినహా ఇతర రోజుల్లో వందే భారత్ రైలు సర్వీసులు అందించనుంది. రెగ్యులర్ సర్వీసులు మార్చి 13 నుంచి ప్రారంభం కానున్నాయి. బుకింగ్లు మార్చి 12 నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్ ప్రసాద్, సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ రైలు ఈరోజు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనం ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. మనం ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని 10 నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే 10 వందే భారత్ రైళ్లతో పాటు 85,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకైతే వర్చువల్గా శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యంగా ఈ యొక్క 10 వందే భారత్ ట్రైన్లలో అయితే మనకు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించి ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం వరకు నడిచేటువంటి ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని కూడా ఇక్కడ ఈరోజు ప్రధానమంత్రి అయితే వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని అయితే 10వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఇక్కడ రైల్వే అధికారులు భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి అయితే ఇక్కడ ఒక డయాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పటికే చూడవచ్చు, ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది 10వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే చేరుకుంది. మనకు వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది గతంలో బ్లూ అండ్ వైట్ కలర్లో ఉండేది, కానీ ప్రస్తుతం ఇప్పుడు వచ్చినటువంటి వందే భారత్ ఏదైతే ఉందో ఆరెంజ్ కలర్లో ఉంది. మనం చూడవచ్చు, ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకు ఇక్కడ నుంచి వందే భారత్ అనేది విశాఖపట్నానికి బయలుదేరి వెళ్ళనుంది. ఇప్పటికి చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇదే సికింద్రాబాద్ వేదికగా విశాఖపట్నం నుంచి ఇక్కడ సికింద్రాబాద్కి అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే అందుబాటులో ఉండేది. కానీ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అయితే షటిల్ సర్వీసులు నిర్వహించడమే లక్ష్యంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించబోతా ఉన్నారు. ఇప్పటికి మనం చూసినట్లయితే ఉదయం వేళలో మాత్రమే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వచ్చేందుకైతే వందే భారత్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈరోజు ప్రారంభించనున్నటువంటి ఈ వందే భారత్ రైలు ద్వారా అయితే సికింద్రాబాద్ నుంచి కూడా ఉదయం 5 గంటల 5 నిమిషాలకే విశాఖపట్నం వెళ్లేందుకైతే ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క రైలును మరికొద్దిసేపట్లోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ట్రైన్ వచ్చి చేరుకోవడం జరిగింది. ఈరోజు తొలి రోజు కావడంతో దీన్ని కొంత గ్రాండ్గా ప్రారంభించేందుకు గాను రైల్వే శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వద్ద అయితే ఉన్నాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో అయితే పూర్తి స్థాయిలో చాలా రకాలైనటువంటి అధునాతనమైనటువంటి విలాసమైనటువంటి యొక్క సీటింగ్ కెపాసిటీ కానీ అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. మనం ఒకసారి ట్రైన్ లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈరోజు ప్రారంభంగానున్నటువంటి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ప్రారంభంగానున్నటువంటి ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో అయితే ఉన్నాం. పూర్తి స్థాయిలో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది 8 కోచ్లు ఏర్పాటు చేసుకొని ఉంది. ప్రతి కోచ్లో కూడా మనం చూసుకున్నట్లయితే 78 సీట్లు ఉంటాయి. అదే కాకుండా సీటింగ్ కాకుండా వేరే కూడా మరొక 2 కోచ్లు 24 సీట్లతో అయితే కేటాయించబడి ఉంటుంది. ఈరోజు తొలి రోజు కావడంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులకు కూడా ఈ యొక్క వందే భారత్ రైలును ప్రారంభించబోతున్నాడు ప్రధానమంత్రి. దీని యొక్క విశిష్టతలను తెలపడమే లక్ష్యంగా అయితే కొంతమంది స్కూల్ పిల్లలకు కూడా ఉచితంగా ప్రయాణంని రైల్వే అధికారులు కల్పిస్తూ ఉన్నారు. వారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై కాజీపేట్ జంక్షన్ వరకు అయితే ఈ యొక్క విద్యార్థులందరినీ కూడా రైల్వే శాఖ అధికారులు తీసుకెళ్లడం కోసం వాళ్ళకు ప్రత్యేకంగా పాస్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా స్థానికంగా ఉన్నటువంటి పాఠశాల నుంచి 120 మంది విద్యార్థులను ఈరోజు తొలి రోజు వందే భారత్ ఎక్స్ప్రెస్లో భాగంగా అయితే తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారు? కెనడీ విద్యాభవన్ హై స్కూల్. ఓకే, రైట్. అంటే ఈరోజు తొలిసారి మీరు వందే భారత్ ఎక్కినారు కదా, ఏ విధంగా ఉంది ట్రైన్? ట్రైన్ చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. వెంటిలేషన్ కానీ సీట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అంటే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి అయితే దీన్ని ప్రారంభిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి విషయాలు అయితే మీకు చెప్పడం జరిగిందా? చెప్పారు, స్కూల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పారు అన్ని. ఇంతకుముందు ఎప్పుడైనా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కావా? ఇదే తొలిసారి? ఇదే ఫస్ట్ టైం.
ఎలా ఉంది మీ ఫస్ట్ టైం అనుభూతి రైలు ఎక్కడం? బాగుంది. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పి. రైట్, మనం చూసినట్లయితే విద్యార్థులందరికీ కూడా అంటే పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థులకు కూడా భారతదేశం ప్రతిష్టాత్మకంగా అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల సంక్షేమంతో పాటు ఖచ్చితంగా వాళ్ళకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా అయితే ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును రూపొందించడం జరిగింది. మనం చూడవచ్చు ఇక్కడ వచ్చినటువంటి ప్రయాణికులందరూ కూడా ఏర్పాటు చేసుకోవడానికి బ్యాగేజ్ సిస్టమ్ను కూడా సపరేట్గా ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వారికి డిస్ప్లే బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళవలసినటువంటి స్టేషన్స్కి సంబంధించినటువంటి వివరాలను కూడా ఎప్పటికప్పుడు ప్రతి కోచ్లో కూడా డిస్ప్లే బోర్డ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్లు అన్నీ కూడా ఇండియన్ రైల్వేస్లో భాగంగా ప్రస్తుతం మనకు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అయితే ఇవి నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ యొక్క రైలు సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు ఉదయం ప్రారంభమవుతుంది, మధ్యాహ్నం వరకు అయితే విశాఖపట్నం చేరుకోనున్న నేపథ్యంలో ఈరోజు తొలి రోజు కావడంతో కొంత ఆలస్యంగా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం 9 గంటలకు వర్చువల్గా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అయితే మనం ప్రస్తుతం ఇక్కడ స్టేషన్లో అయితే భారీ ఏర్పాట్లను రైల్వే శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే చాలా విలాసవంతమైనటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ యొక్క డోర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ డోర్స్ని కూడా చూడవచ్చు. మనకు మామూలుగా ట్రైన్లలో డోర్స్ అనేవి ఓపెన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్లో డోర్లు అనేవి కూడా ఆటోమేటిక్గా ఉంటాయి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సీసీ కెమెరా నిఘా అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ప్రయాణికుడిని కూడా రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా సెక్యూరిటీని కల్పించడంలో భాగంగా అయితే ఉంటుంది. మనం చూడవచ్చు తొలి రోజు ప్రారంభం కానున్నటువంటి ఈ రైల్లో అయితే రైల్వేకి సంబంధించినటువంటి పోలీసు అధికారులను కూడా భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనం సుమారుగా ఇక్కడ చాలామంది విద్యార్థులు ఒకే పాఠశాలకు చెందినటువంటి 120 మంది విద్యార్థులను అయితే తొలి రోజులో భాగంగా ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కాజీపేట జంక్షన్ వరకు కూడా తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మరొక ట్రైన్ ద్వారా అయితే రైల్వే అధికారులు వాళ్ళని తిరిగి సికింద్రాబాద్ తీసుకొచ్చేందుకు ఇప్పటికే పాఠశాల నుంచి తీసుకోవడంతో పాటు విద్యార్థులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని కలిగించడమే లక్ష్యంగా అయితే రైల్వే శాఖ అధికారులు ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్లో విద్యార్థులందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఇక్కడ మనం చూడవచ్చు రైల్వే శాఖలో ప్రతిసారి ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా స్థానికంగా ఉండేటువంటి పాఠశాల విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. మనం ఇటీవల చూసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో కూడా పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు నాట్య ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి అంశాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేయడమే భాగంగా నరేంద్ర మోడీ ఎప్పటికీ మనం చూస్తాం దేశవ్యాప్తంగా విద్యార్థులందరికీ కూడా ఎన్నో సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే భారతదేశానికి భావి భవిష్యత్తు అంతా కూడా విద్యార్థులే కాబట్టి వారికి ఎప్పటికప్పుడు అన్ని అంశాలపైన కూడా అవగాహన కల్పించడమే లక్ష్యంగా అయితే ఈరోజు ఈ రైల్లో అయితే విద్యార్థులందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నారు. మనం ఒకసారి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం కూడా చెప్దాం. చెప్పమ్మా చెప్పు బ్రో, ఏం పేరు నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు? నేను ప్రణవ్ రెడ్డిని. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఏ స్కూల్ నుంచి వచ్చావు? కెనడీ విద్యాభవన్ హై స్కూల్. రైట్, ఇది ఫస్ట్ టైం ఎక్కడం ట్రైన్? ఫస్ట్ టైం. ఓకే, ఎలా అనిపిస్తుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడం తొలి రోజు? చాలా కంఫర్టబుల్గా ఉంది, వ్యూ కూడా బాగుంది, టాయిలెట్స్ అవన్నీ బాగున్నాయి, క్లీన్ ఉన్నాయి, బాగుంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కేవా ట్రైన్? మెట్రో ఎక్కాను. ఓకే, మెట్రోకు దీనికి ఏ విధమైనటువంటి తేడా ఉన్నాయి? కంఫర్టబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి మెట్రోతో పోల్చుకుంటే? కంఫర్టబుల్ అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ బాగుంది. ఇంకా వీకెండ్ ఉంటే ఎట్లయినా రావాలి ఇక్కడికి. ఓకే, రైట్. మనం చూసినట్లయితే మనకు ప్రస్తుతం హైదరాబాద్లో అయితే మెట్రో రైలు కూడా మనకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో మెట్రో ఉన్న సేవల కంటే కూడా వందే భారత్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ చాలా అత్యధిక స్థాయిలో మంచి విలాసవంతంగా ఉన్నాయని చెప్పేసి అయితే విద్యార్థులు అంటూ ఉన్నారు. ముఖ్యంగా మనం ప్రతి కోచ్ కూడా టాయిలెట్స్తో పాటు కిచెన్ ఫెసిలిటీస్, ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తినుబండారాలే కానీ వాళ్ళకు వాటర్ బాటిల్స్ ఇచ్చేందుకు కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో విద్యార్థులందరూ కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తొలిసారి రైల్లో ప్రయాణించడం పట్ల అయితే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రైలు తొలిసారి వీళ్ళు ఎక్కడం పట్ల విద్యార్థులు అయితే పూర్తి స్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ట్రైన్ను ప్రారంభించనున్నాడు. కెమెరామెన్ శ్రీకాంత్, రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.